మై యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మొన్నే కదా బెంగళూరుకి వెళ్ళొచ్చాము. మళ్ళీ నేనైతే ఈసారి బెంగళూరుకి వెళ్తున్నాను అనమాట. అది కూడా ఇద్దరు పిల్లల్ని విడిచిపెట్టి వెళ్తున్నాను. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 1 డే కోసమనే వెళ్తున్నాను. సడన్గా ఎందుకు వెళ్తున్నాను అని మీకైతే ఎవరిలో అన్నా డౌట్ రావచ్చు కదా. పెదనానికి రీసెంట్గానే హార్ట్ సర్జరీ జరిగింది. నెల అయిపోయింది మేము వెళ్ళక. ఇంక అందుకనేసి ఈసారి అమ్మ వాళ్ళు, నేను, చెల్లి, అక్క అయితే వెళ్తున్నాము. అక్క పిల్లలు వస్తున్నారు. వాళ్ళకి ఎగ్జామ్స్ లేవు. ఇంకా 1 డేలో వెళ్ళొచ్చేస్తామని అక్క అయితే పిల్లలు తీసుకొని వస్తుంది. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసారనేసి మేము బిరబిరా అనేసి వచ్చి చూస్తే అమ్మ వాళ్ళు రాలేదన్నమాట. మా ఆయనకి 100కి వెళ్ళిపోయింది బీపీ. ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు, ఇంకా రాలేదా మీరు, మేము వచ్చేసాం బస్ స్టాండ్కి అనేసి. ఇంకా మమ్మీ వాళ్ళు కాస్త లేట్ అయింది. ఇంకా నన్ను చెల్లిని బస్ స్టాండ్లో ఒంటరిగా వద్దు, నేను ఉంటాను వాళ్ళు వచ్చేంత వరకు తోడుగా అన్నట్టుగా మా ఆయన ఉన్నాడు అనమాట. అమ్మ వాళ్ళు వచ్చేసారు. మా అమ్మ వచ్చిందంటే ఎక్కడికన్నా హోటల్లో ఫుడ్ అస్సలు తినడు, ఇంట్లోనే ఫుడ్ ప్రిఫర్ చేస్తుంది అమ్మ. ఇంక ఇది లాంగ్ జర్నీ కదా. ఇంకా పెరుగు అన్నం అవి తీసుకొని వచ్చి అక్క అమ్మ వాళ్ళైతే తినేశారు. ఇంకా అయితే అక్కడే మనకి పార్సల్ ఆఫీస్ అయితే ఉంది. ఇంకా మనం ఎక్కడికన్నా పార్సల్ చేయాలంటే చేసేయచ్చు. ఇంకా మేమైతే బస్ ఎక్కుతున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది నా కోసం తెచ్చిన బ్యాగ్ అనమాట. ప్రతి ఒక్కరికి అమ్మ మీకేం కావాలి, తనకేం కావాలి అనేసి మా ముగ్గురు అక్క చెల్లెలకు కానీ వాళ్ళ అక్కకి కానీ ప్రతి ఒక్కటి అమ్మే దగ్గరుండి చూసుకుంటుంది. మా దగ్గరికి వస్తుంది అంటే ఏదో ఒకటి తీసుకొని వస్తూనే ఉంటుంది అనమాట. వద్దన్నా సరే. ఇంకా మా ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఇంకా మా పెద్ద అక్క అండి, మా పెద్దక్క, నేను, మా చెల్లి, మా తమ్ముడు, మేమైతే నలుగురము. ఇంకా మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా స్టార్ట్ అయిపోయాము. ఇంకా బ్రిడ్జ్ అయితే మన చిత్తూరులో భలే రంగు రంగులుగా భలే అనిపించింది లైటింగ్ నాకైతే. ఇంకా మేము కాసేపు పడుకొని లేచేసరికి లాస్ట్ టైం నిలిపిన హోటల్లోనే మళ్ళీ ఆపాడు అనమాట. ఇంకా బస్సులు అన్నీ ఇక్కడే ఆగుతాయి అనుకుంటా నేను రెగ్యులర్గా. ఇంకా మా డాడీ అయితే టీకి పెద్ద ఫ్యాను, టీ తీసుకున్నాడు. మేమైతే జ్యూసులు తీసుకున్నాము. ఇంకా కాసేపు పడుకున్న లేచేసరికి ఇంకా మేము దగ్గర వస్తున్నాం అనమాట. ఇంకా మా వాడికి అయితే నిద్ర రాలేదంట. తాత మనవాడు ఇంకా ముందరికి వెళ్ళి కూర్చొని ఇంకా డ్రైవర్ అన్నతో కండక్టర్ అన్నతో ఏదో కాస్త మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మేము లేచేసరికి పాప కూడా లేచేసింది. పాపం తను చాలా నిద్రలో ఉంది. మా అర్ధరాత్రి అవుతుంది కదా, ఇంక పిల్లలు చాలా మేలుకోవడం కష్టము. ఇంకా తూగుతూనే ఉందన్నమాట. అందుకే కాస్త వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా మేము కేఆర్పురం వచ్చేసరికి అన్న మా కోసం కార్ తీసుకొని వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట. ఇంకా మేము తీసుకొని వచ్చిన సరుకులన్నీ ప్రతి ఒక్కరు ఒక్కొక్క బ్యాగ్ తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇంకా పెద్దమ్మ వాళ్ళకి బియ్యం అక్కడ దొరకదు, బియ్యం కూడా తీసుకొని వెళ్తున్నాము. నేను అమ్మ ఇంకా పిల్లలతో వెళ్తున్నాం కదా, లగేజ్ కాస్త ఎక్కువే ఉంది. చలి లేకపోయినా బెడ్షీట్స్ కూడా తెచ్చుకున్నాం అనమాట. ఇంకా పిల్లలు కింద వేసి పండబెట్టచ్చు అనేసి ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాము. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి పాపం పెద్దమ్మ పెదనాన్న అయితే మేలుకొనే ఉన్నారనమాట. ఇంకా అలా గేట్ తీసామో లేదో ఇలా మమ్మల్ని అయితే వెల్కమ్ చెప్పాయి 2 డాగ్స్. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళవన్నమాట. భలే ఉంటాయి. పోయినసారి వెళ్ళాం కదా, అందుకే ఈసారి కాస్త మాకు ఫ్రెండ్స్ అయిపోయాయి. కాసేపు కూర్చొని పెదనాన్న ఆరోగ్యం గురించి కాసేపు అయితే మాట్లాడుకొని ఇంకైతే మేము పడుకునేసామన్నమాట. ఇంకా తెల్లారితోనే పెద్దమ్మ టీ పెట్టుకొని వచ్చి అయితే లేపేసింది. టీ తాగుదురు లేయండి అన్నట్టు. ఇంకా మేము లేచింది లేట్ అయిపోయింది లేండి, పడుకోవడం లేట్ అయింది కదా అందుకనేసి. ఇంకా లేచేసరికి టీ పెట్టుకొని వచ్చింది. టీ తాగేసి ఇంకా అమ్మ పెద్దమ్మ కోసం ఏం తెచ్చిందో వాటిని అన్నీ తీసిస్తున్నాం అనమాట. ఇంకా నేను చెప్పాను కదా మా అమ్మ బయట ఫుడ్ తినదు అని. ఇంకా మా అమ్మ తెచ్చిన డబ్బాలన్నీ పక్కకు పెట్టేసి ఇంకా పెద్దమ్మ కోసం కరవాడు తెచ్చింది. ఇంకా బెంగళూరులో అయితే చాలా రేట్ అంట. ఇంకా చుక్క కూర ఒక కట్ట తీసుకొని వచ్చింది. ఇంకా చట్నీ చేయడం కోసము ఎన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నా మా అమ్మకి చట్నీలు సంగటి అవే ఎక్కువ తింటూ ఉంటుంది. ఇంకా మా ముద్దుల మేనల్లుడు కూడా లేచి వచ్చేసాడు. ఇంకా వాడికి కొత్త పాత మన వాళ్ళ అనేది ఏం లేదు, భలే కలిసిపోతాడు. లాస్ట్ టైం మా అక్క పిల్లలు రాలేదు కదా, వాళ్ళతో కూడా భలే ఆడుకున్నాడు. ఏదో మనం ముందు పరిచయం ఉన్నట్టే ఉన్నాడనమాట వాడు. ఇంకా మేము మార్నింగ్ టిఫను నేను వదిన కలిసి ఇంకా ఇడ్లీ ఇంకా చట్నీ అయితే చేసేసాము. శనక్కాయల చట్నీ లాస్ట్ టైం మీకు చూపించాను కదా. ఇక్కడ పొలాలు ఉన్నాయి, మేము చెట్లన్నీ తీసేసి ఇంకా చెరుకు నాడతారంట, అందుకే దున్నేసి ఉన్నారు. ఇంకా మేమైతే బయటకు వెళ్తున్నాము అక్క నేను. ఇంకా మా పెద్దక్క ఇంకా చెల్లి డాడీతో కలిసి. ఇంకా ఎందుకంటే అక్క ఏదో చెట్లు తీసుకోవాలంట మా పెద్దమ్మ వాళ్ళు ఉండే వీధిలోనే. ఇంకా మేము వెళ్ళక ముందే పెళ్లి జరిగిందంట. పెళ్లి పందిరి చూసారా, పండ్లతో
ఎలా అలంకరించారు. అక్కడ ఉండే రేట్స్కి ఇలా అలంకరించడం అంటే చాలా గ్రేట్ కదా. ఇంకా మేము వచ్చింది గార్డెన్కి వచ్చాము. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది ఈ గార్డెను. అక్కడ స్టార్ ఫ్రూట్ చెట్టు కావాలంట. ఏదో బెంగళూరు కదా తక్కువ ఉంటుందేమో రేట్ అనుకుంటే అక్కడ రేటు చూసే గుండికి ఒక్కొక్కరు ఇంటికి పరిగెత్తారు. అలా ఉన్నాయి రేట్లు. ఇంకా మనకే మేలు అనిపించింది నాకైతే. పెద్దమ్మ అయితే అదే తిడుతుంది, ఇంకా 2 రోజులు ఉండి వెళ్తానంటే వెళ్ళరు, ఇంకా అలా వస్తారు ఇలా వెళ్ళిపోతారు. అందరూ వచ్చారంటే ఇంకా సిటీలో చాలా తక్కువ రేట్లు అన్నట్టు. ఇంకా పెద్దమ్మ మేము ఇంటికి వచ్చేసి పడుకొని లేచేసరికి చేపల పులుసు చేసిందనమాట. చేపలు తీసుకొచ్చాడు అన్న, చేపల పులుసు ఇంకైతే అన్నం పెట్టేసింది. ఇంకా మేము అందరం హాల్లోకి వెళ్ళిపోయి కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంకా భోజనం కోసం కూర్చున్నాము. ఇంకా ఫిష్ ట్యాంక్ చూసారా, అన్న ఇప్పుడు ఫిష్ ట్యాంక్ని భలే పెడుతూ ఉంటాడు. ఇంకా మా కోసం పెద్దమ్మ చేపల కూర చేసిందని చెప్పాను కదా, అందరం చాలా తక్కువ తిన్నాము. పెద్దమ్మ చాలా వరకు తిట్టింది మమ్మల్ని. అక్కడ వచ్చేదే ఒక రోజు కోసము, సరిగ్గా తిన్నారు ఇంకా వెళ్ళిపోతారు అన్నట్టు. ఇంకా నైట్ నిద్ర లేదు కదా, మనకి ఏదన్నా అయిపోతుందేమో అనేసి మాకు భయం అనమాట. ఇంకా అందుకే చాలా వరకు తక్కువగానే తిన్నాము. ఇంకా తినేసిన తర్వాత మా మమ్మీ కోసం అయితే ఇంకా చుక్కకూర చట్నీ చేసేసింది. ఇంకా చుక్కకూర చట్నీతో తినిందనమాట మా మమ్మీ. ఎన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నా మమ్మీ మోస్ట్లీ వెజిటేబుల్స్ తినడానికే చూస్తూ ఉంటుంది. ఇంకా అయితే మేము పోయినసారి మీకు చూపించాను కదా కమలం చెట్టు వాటినన్నీ. ఇప్పుడైతే ఇది ఉత్తరేణి పువ్వు అంట. చెట్టు ఎంత పెద్దగా ఉందో పువ్వు అయితే. ఇంకా మేము ఫ్యాషన్ ఫ్రూట్ చెట్టు ఉంటే ఇంకా అక్క వాళ్ళు అమ్మ నేనైతే ఒక మొలకలు తీసుకున్నాము. ఇంకా మేము మా లగేజ్ అంతా కార్లో అయితే పెట్టేశాము. మా డాడీ చెట్టుని పెట్టమంటే ఇరికిచ్చేసాడు అనమాట. ఇంకా అందరికీ బాయ్ చెప్పేటప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి, అదే దగ్గరలో ఉన్నామనుకోండి అలా వెళ్ళి లవ్ చేయొచ్చు. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే దాదాపు ఒక 4-5 గంటల ప్రయాణము. ఏదన్నా అయితే కూడా సడన్గా అందుకోలేము, అటువంటి పరిస్థితి అనమాట. ఇంకా మనకుండే పరిస్థితుల్లో అలా వెళ్ళి రావడమే ఇంకా ఎక్కువ. ఇంకా మేమైతే అలా వస్తూ ఉంటే స్వీట్ షాప్ కనిపించింది. సర్లే అన్నట్టుగా నేను చెల్లి స్వీట్స్ తీసుకున్నాము. ఇంకా మేము మోస్ట్లీ ఇంకా నేను బెంగళూరుకి వెళ్ళినా ఇంకా తమిళనాడుకి వెళ్ళినా స్వీట్లు అనేది తెస్తూ ఉంటానన్నమాట. ఇంకా పిల్లలు తినడానికి ఏదైనా తీసుకురమ్మంటే స్వీట్స్ తీసుకొని వచ్చాను. ఇంకా నేను చెల్లి అయితే కార్లో ఎక్కేసి ఇంకా బస్ స్టాండ్కి వచ్చేసామన్నమాట. ఇంకా సండే కదా, ఇంకా అందులోనూ ఫుల్ రష్ ఉంటుంది. మనకి బస్సులో సీట్లు దొరకవేమో అనేసి చాలా భయపడ్డాము, పిల్లలు ఉన్నారు కదా అన్నట్టు. మాకైతే ఫస్ట్లోనే సీట్ దొరికింది. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇంకా నేను అక్క పాప అయితే ఇంకా మమ్మీ వాళ్ళు ముందర కూర్చొని ఉన్నారనమాట. ఇంకా అలా వస్తూ ఉంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు భలే అనిపించింది నాకు. బెంగళూరులో నాకు ఇది చాలా బాగా నచ్చుతుంది. ఇంత పెద్ద అపార్ట్మెంట్లు ఎలా కడతారా బాబు అని అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నేను అక్కపిల్లతో అలా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము. మేము ఎక్కడైతే వెళ్ళాము బెంగళూరుకి, హోటల్ ఎక్కడ ఆగిందో అక్కడే తీసుకొని వచ్చి ఆపాడు. ఇంకా మేమైతే కావాల్సిన జ్యూసు ఇంకా స్నాక్స్ తీసుకొని ఇటువైపు చూస్తే మనకు ఫ్రూట్స్ పాప్కార్న్ అన్నీ అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ మనకి డబ్బాలో కనిపిస్తుంది కదా, ఆ పాప్కార్న్ అయితే 60 రూపీస్ అంట. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఇలా హోటల్స్లో మనం బయటికి వెళ్ళినప్పుడు 1 రూపాయి అంటే 10 రూపాయలు అమ్ముతారు. ఇంకా మనం ఏం చేయలేం కదా. ఇంకా నేను పాప్కార్న్ తీసుకున్నాను. ఇంకైతే మేము అలా కాసేపు పడుకొని లేచేసాము. ఇంకా చిత్తూరుకి అయితే వచ్చేసామన్నమాట. ఈ బస్సులో ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఊరు లోపల ఊరు తిరగలేదు, బస్సు అయితే డైరెక్ట్గా వచ్చేసింది. ఇంకా అమ్మ వాళ్ళు కూడా తిరుపతికి వెళ్ళాలి కదా, ఇంకా బస్సు అయితే బయట ఆపేశాడు, రోడ్లు లోపలికి రాదనమాట. ఇంకా మాకు ఇక్కడ రోడ్డు వేస్తున్నారు. ఇంకా అక్క వాళ్ళు మేమైతే నడుచుకుంటూ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ డాడీని ఇంకెప్పుడు రా నీకు 1000 సబ్స్క్రైబర్స్ అనేసి అడిగారు. భలే అనిపించింది నాకైతే. ఇంకా మేము నడుకొని వచ్చేసరికి మా ఆయన నా కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఇంకా అమ్మ వాళ్ళకి కూడా పాపం ఆ రోజు బస్సులే దొరకలేదు, ఇంకా సీట్లు దొరకలేదు. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, ఇంకా లాస్ట్ సీటు దొరికిందనమాట. ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు. చెల్లిని అయితే మరిది వచ్చి తోడుకొని వెళ్ళాడు వాళ్ళ ఊరికి. ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నాము, అలా కలుస్తాము, ఇలా అయితే వెళ్ళిపోతూ ఉంటాము. కలిసి గడపడము మేము టైం అనేది చాలా తక్కువ. ఇప్పుడు మాకు ఒకసారికి వీలవుతుందనమాట. ఇంకా మా రోబో అయితే నేను ఇంటికి వచ్చి చూసేసరికి ఓన్ అరుస్తుంది. నేను స్వీట్లలో ఇది
వరస్ట్ థింగ్. నాకు ఇది చాలా బాధేసింది. ఇంత డబ్బు పెట్టి తెచ్చాం కదా, స్వీట్లు అయితే బాగానే లేదండి. నేను నిజం చెప్తున్నాను, భలే వరస్ట్ అనిపించింది నాకైతే. ఇంకా వీళ్ళు మధ్యాహ్నానికి చికెన్ బిర్యానీ తెచ్చుకొని ఉన్నారు. ఇంకా ఒక ప్యాకెట్ అయితే మిగిలి ఉంది, రసం ఉంది. ఇంకా అయితే వైట్ రైస్ పెట్టేశాను అనమాట. ఇంకా చికెన్ బిర్యానీ అయితే వెయిట్ చేసేసాను. ఇంకా పక్కింటి వాళ్ళు కూడా కాస్త అయితే బిర్యానీ ఇచ్చారు. ఇంకా అయితే స్వీట్ పొంగల్ కూడా ఇచ్చారనమాట. ఆ రోజు వాళ్ళది పండగ అనమాట. ఇంకా పిల్లలకి నేను తినేసి పడుకునేసాను. ఈ వీడియో ఎంత